డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ, టెడెక్స్ స్పీకర్ అండ్ లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మన వాళ్ళనే కాకుండా అటు అమెరికన్స్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రీసెంట్గా చూసుకుంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హౌస్ ఫర్ సేల్, రెంట్ అని చెప్పేసి, అంటే అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కూడా ఒక పక్కన కుదేలు పడుతుంది అనేది కూడా చెప్పుకోవచ్చు. ఇల్లులు కూడా అమ్మేసుకుని అక్కడ వాళ్ళు అన్ని మూట సర్దుకుని వెళ్ళిపోతున్నారంట అమెరికన్స్. ఎందుకు అంటారు ఇదంతా? ఒకటే ట్రంప్ ట్రంప్ ట్రంప్, ఇంకే రీజన్ లేదు. సెకండ్ ప్లేస్ ఎలాన్ మస్క్. మిగతా అన్ని సేమ్ టు సేమ్. ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన హిస్టరీలో జనరల్గా మనం రెండు రకాలు ఉంటాయి. జనంలో ఒక మనిషిగా ఉండడం వేరు, మన వాళ్ళే జనం రావడం వేరు. మీకు అర్థమైందా? సినిమా యాక్టర్స్ జనం వస్తారు, మీరు నేనైతే జనం రారు. సో ఈయన జనంలో ఒకటి కాకుండా జనాన్ని క్రియేట్ చేసేలాగా కెరీర్. అంటే హిస్టరీని తిరగ రాస్తున్నాడు, రీరైటింగ్ ది హిస్టరీ, తిరగ రాయడం అంటారు కదా. అంటే ఈయన ఉన్న నెక్స్ట్ 4 సంవత్సరాలు వర్షాలు కాదు కురిపిస్తాడు, బాంబుల మీద బాంబులు వేస్తున్నాడు అని. వచ్చి ఎవ్రీడే ఒక కొత్త బాంబు వస్తుంది. ఆ బాంబులు ఎటు వస్తుంది, అటు అమెరికా వాళ్ళతో అవుతుందా, ఇండియా వాళ్ళతో అవుతుందా, కెనడా వాళ్ళతో అవుతుందా, ఎవరికి తెలియదు. బేసికల్ ఏంటంటే కండిషన్స్ టైట్ చేస్తున్నాడు. అంటే ఆయన కంట్రీ ప్రకారం ఆయన ప్రెసిడెంట్గా పద్ధతి కరెక్టే ఆయన వరకు. ఈ మన కంట్రీ కూడా మనం సెల్ఫిష్ ఉండాలి. బట్ అట్లానే మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా. ఇక్కడ మనం గత 10-15 వీడియోల్లో మాట్లాడుకున్నాం. లాటరీ సిస్టమ్ తీసాడు, వీసా సిస్టమ్ తీసాడు, బర్త్ టూరిజం తీసాడు, పార్ట్ టైం జాబ్స్ తీసాడు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ బైఅవుట్ అని 8 months శాలరీ పెట్టాడు. ఇంకా వాళ్ళకి అన్ని పక్కల క్లోజ్ చేస్తే దారిలో ఉన్న ఒకటే దారి ఎగ్జిట్ అవ్వడం. ఓడిపోయే కంటే వసలిపోతేనేమని మా నాన్నమ్మ గారు డైలాగ్ చెప్పారు. వాటితో తిట్లు తిని వదిలి ఇంకోటి ఏదైనా పర్మనెంట్ జాబ్ చేసుకుంటే బెటర్ అనేది. మెయిన్లీ ఏంటంటే ఎవరైతే ఒక 15-20 years బ్యాక్ వెళ్ళిపోయారో వాళ్ళకి ఇబ్బంది లేదు. వాళ్ళకి ఆల్రెడీ గ్రీన్ కార్డు, కొంతమంది సిటిజన్షిప్. మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు మాతో చదువుకున్నారు, వాళ్ళు దేర్ ఆల్రెడీ సిటిజన్షిప్ హోల్డర్, అంటే గ్రీన్ కార్డ్ దాటి సిటిజన్షిప్కి వెళ్ళారు. కానీ ఇప్పుడు గత మేబీ 8 to 10 years ఎవరైతే వెళ్ళారో ఇప్పుడు లక్షల మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. మేబీ టువర్డ్స్ 80-100 lakhs మంది వెయిటింగ్లో ఉన్నారు. ఇలా అందరికీ ఇవ్వాలంటే ఎప్పుడు వస్తుంది? దాన్ని తగ్గిస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే బర్డెన్ తగ్గించుకోవాలి. ఇన్కమ్ లేకుండా ఖర్చులు పెట్టడం అనేది. ఇప్పుడు మీ ఆఫీస్ ఉంది, మీరు ఎంతో 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇన్కమ్ లేదు, మీరు అట్లీస్ట్ శాలరీ మీ బాస్ ఇవ్వలేడు కదా. 1 month ఇస్తాడు, 2 months, 3 months తర్వాత సారీ అమ్మా అంటాడు. అక్కడ కూడా అదే. ఇప్పుడు ఏదైనా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఆదాయం తక్కువ ఉంది, ఎస్పెషల్లీ అమెరికన్స్కి. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికన్స్కి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని అనుకున్నాం కదా సార్. మరి అక్కడ వాళ్ళు కూడా ఎందుకు ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోతున్నారు? బయట తెల్లగా కనిపించే పాలు నల్లగా కనిపించే నీళ్ళు కాదమ్మా, కొన్ని తెల్లవి నల్లగా కూడా అయిపోతాయి. ఎందుకంటే ఓట్లు గెలవడానికి 100 విషయాలు చెప్తాం, మేనిఫెస్టోలో 100 చెప్తాం, అవన్నీ చేస్తాం. ఇప్పుడు డెసిషన్ తీసుకున్నట్టు నలుగురితో నారాయణ, కులంతో గోవిందం డైలాగ్ ఉంది. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కొద్దిగా, అందులో కూడా మన వాళ్ళు ఒకటే కదా, వాళ్ళ దాంట్లో కూడా కొన్ని ఇల్లీగల్ ఉండొచ్చు కదా, చదువు లేని వాళ్ళు ఉండొచ్చుగా. వాళ్ళు 10th class అయితే రోడ్డు మీద పడేస్తారు అమ్మా నాన్న. దే డోంట్ డీల్ విత్ వాడంతా కూడా బతకాలి, అయితే చచ్చిపోవడం బెటర్ అంటారు. వాళ్ళ అమెరికా రూల్ ఏంటంటే అప్ to 10 years దే విల్ గివ్ యూ షెల్టర్, మదర్ అండ్ ఫాదర్. తర్వాత దే డోంట్ డిపెండ్ ఆన్ మదర్ అండ్ ఫాదర్, మీకు తెలిసే ఉంటారు. సో దే హ్యావ్ టు ఫైండ్ అవుట్ దేర్ ఓన్. మనలాగా డిగ్రీ వరకు పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టిందాక మన వాళ్ళు మనం చూస్తాం, అంత సీన్ ఉండదు అక్కడ. ఇక అందుకనే మనం ఇబ్బంది పడతాం, వాడు ఇబ్బంది పడదు. మొదట్లోనే కష్టాలతో పైకి వస్తాడు వాడు. సో దెన్ హీ కెన్ సర్వైవ్ ఎనీవేర్. ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే దాదాపు మనకున్న లేటెస్ట్ రికార్డ్ ప్రకారం 4172 ఇల్లులు గత మేబీ ట్రంప్ వచ్చిన తర్వాత అమ్మకాలు అమ్మడం అయిపోయి. ఇంకా కొన్ని 500-600 విల్లాలు, ఇండిపెండెంట్ హౌసెస్, ఒక్కొక్కటి 8 కోట్లు తక్కువ లేకుండా 8 నుండి 10 కోట్లు ఒక్కొక్క ఇల్లు అమ్మకానికి ఉన్నాయి. అంటే 500 into 8 కోట్లు అంటే వేసుకుని ఎంత అయిపోయింది? టూ మచ్ మనీ. సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ పెట్టిన రూల్స్ తట్టుకోలేక బయటికి ఎగ్జిట్ అవుతున్నారు. ఫెడరల్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా లాస్ట్ టైం మనం మాట్లాడడం 1 month బ్యాక్ అని రావగానే వితిన్ జనవరిలో ఫిబ్రవరిలోనే పెట్టాడు అన్ని రూల్స్ అన్ని. తీసేసి మీరు 8 నెలలు జీతం ఇస్తాం శాలరీ అని చెప్పి బయటికి వెళ్ళిపోయినా. అందులో కొంతమంది ఆఫ్ చేశారు, ఇంకా కొంతమంది ఆఫ్ చేస్తే వాళ్ళు ఇంకేదో ఇంకో బోనస్ పెంచి 10 నెలలు అంటాడు ఫ్యూచర్లో. అంటే సార్ ఇప్పుడు ఈ వలసలకు కూడా కారణము ఎలాన్ మస్క్ అని అంటున్నారు, డోజ్ అని అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎలాన్ మస్క్ అనేది ఒక పెద్ద మిస్టరీ అమ్మ. ఎందుకంటే
ఎలాన్ మస్క్ వల్ల గెలిచాడు ట్రంప్ గారు. ట్రంప్ ఎలాన్ మస్క్ లేకపోతే ట్రంప్ మేబీ గెలుపు అనేది చాలా టైట్ అయిపోయింది. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే ఎలాన్ మస్క్ డ్రివెన్ విస్తృతమైన పబ్లిసిటీ చేశాడు. ట్విట్టర్ Yes. కొనేసాడు, ట్విట్టర్ మీద మొత్తం బాగా హీ హెస్ స్పెంట్ ఈస్ పర్సనల్ టైం. ప్రతి నిమిషం 1,000 కోట్ల ఇన్కమ్ వస్తుందని. వన్ ఆఫ్ ద టాప్ రిచ్ పర్సన్ ఇన్ ది వరల్డ్. అతి తక్కువ టైంలో దాని వచ్చేసాడు. టెస్లా కానీ, స్పేస్ ఎక్స్ కానీ, అండ్ రాకెట్ ఇవన్నీ పెడుతున్న కంపెనీలు. సో డోజ్ అంటే ఏంటంటే ఈయనకి అడ్వైజర్గా పెట్టారు. అంతమంది ఇద్దరు పెట్టారు, వేరే వాళ్ళని తీస్తారండి. మళ్ళీ ఏదో క్లాస్ వచ్చి రామస్వామిని తీసేసినట్టున్నారు. Yes. ఓన్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంటే గవర్నమెంట్ పనితీరుని అబ్జర్వ్ చేయమని పెట్టాడు. మనకి మన ఇండియన్ గవర్నమెంట్ పొలిటికల్ అబ్జర్వర్స్ అని ఉంటారు. కాంగ్రెస్కి వేరు, బీజేపీ వేరు అట్లా. అలాగే అక్కడ మొత్తం అమెరికన్ కంట్రీకి ఈయన అబ్జర్వర్గా పెట్టాడు. అంటే ఎక్కడైతే తప్పులు జరుగుతుందో అక్కడ పిక్ అండ్ చూస్ అండ్ Yes. పంపించడం. అందులో ఈయన ఎక్స్పర్ట్. నేను ఇప్పుడు 80% ఈయన డెసిషన్, బయటకు ఆయన డెసిషన్ సంతకం పెట్టినా డెసిషన్ ఈస్ ఇనిషియేటెడ్ బై ఎలన్ మస్క్. Yes. సో ఒకటి ఏంటంటే ఒక విధంగా మంచిదే. ఎందుకంటే ఈవెన్ ఇండియా వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా దే షుడ్ నాట్ గో ఇల్లీగల్లీ. అది ఎప్పటికైనా మన కంట్రీ మీద కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. Yes. లక్కీగా మనకి అంత ఎక్కువ మంది లేరు. మెక్సికో, జపాన్, చైనా అవి చూస్తే మనం పనామా ఇవన్నీ మనం చాలా బెటర్. బట్ అది కూడా చేయకూడదు. దానివల్ల మొత్తం దేశానికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 54 లక్షలు ఇండియన్స్ ఉన్నారు రఫ్గా. అందులో 18 లక్షలు ఇల్లీగల్, Illegal. 3 లక్షలు స్టూడెంట్ వీసాస్, అంటే 15 లక్షల మంది ఇల్లీగల్. ఇప్పుడు వీళ్ళందరూ పైకి వస్తారు. ఇవాళ కాదు రేపు ఈ 5 సంవత్సరాల్లో ఈయన మోర్ దెన్ 50% అయితే ఖాళీ చేస్తాడు. అంటే ఇప్పుడు అమెరికాలో రియల్ ఎస్టేట్ చాలా డౌన్ ఫాల్ ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు present డౌన్ situation? ఫాల్ ఉంది. ఎందుకంటే నౌ ఇట్ ఈస్ సెల్లర్స్ మార్కెట్. అంటే బయర్స్ కొనేటట్లేరు. అందరూ అదే స్టేజ్లో ఉన్నారు. ఇల్లు ఉన్నాడు, ఇల్లు అన్నాడు అదే స్టేజ్లో ఉన్నారు. ఇల్లు అన్నాడు ప్రాబ్లం లేదు, రెంట్ ఖాళీ చేయరు. ఉన్నాడు మరి ఇటు వెళ్ళిపోతే ఇల్లుకి రెంట్ ఎవరు ఇస్తారు? జనాలు వెళ్ళిపోయే ట్రెండ్లో ఉన్నారు. Yes. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే జాబులు పోయి, బిజినెస్లు పోయి, ఇల్లీగల్ వలసలు వచ్చి రాంగ్ ఇల్లీగల్గా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా దే ఆర్ టేకింగ్ ఏ డెసిషన్. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఇండియాకి తిరిగి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ వైపు చూస్తున్నారు. అది పెద్ద జోక్ ఏంటంటే సాఫ్ట్వేర్ జాబులు అన్నీ లేవు. Yes. అని లక్షలు ఎక్కడ ఉన్నాయి మన దగ్గర? ఇప్పుడు ఉన్న వాళ్ళనే లాస్ట్ కరోనా దగ్గర నుండి ఇంటేక్ పడిపోయింది. అట్లనే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తీస్తారు. అవును. అందులో కూడా నేను విన్నది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్లో దే ఆర్ అంటే డూయింగ్ 2-3 జాబ్స్. కొంతమంది అందరని చెప్పలేను కానీ 2-3 జాబ్స్ చేస్తున్నారు. చేసినప్పుడు అది ఇల్లీగలే కదా. ఒక కంపెనీ దగ్గర సాలరీస్ ఇంకో కంపెనీ పెంచడం కరెక్ట్ కాదు. ఇవన్నీ బయటకు వచ్చాయి. ది కెప్ట్ ఏ సపరేట్ బాడీ, Yes. సపరేట్ టీమ్ టు ఐడెంటిఫై దీస్ ఇల్లీగల్ ఇష్యూస్. అదే పని వాళ్ళు. Yeah. సో ఏదేమైనా సార్ ట్రంప్ అయితే ఈ లాస్ట్ టర్మ్ కాబట్టి ఈ టర్మ్ లో మొత్తం అంతా కూడా ఆయనకున్న మంచి ఆలోచనలు, పిచ్చి ఆలోచన, అన్ని ఆలోచనలు జనాల మీద రుత్తాడు. ఇంప్లిమెంట్ అందులో కొన్ని చేసేస్తారు. సక్సెస్ అవుతాయి, కొన్ని సక్సెస్ అంటే ఆయన సైన్ చేసిన దాంట్లో పోవు. బట్ కొన్ని అయితే పోయే అవకాశం ఉన్నాయి. ఎస్. అన్ని ఇప్పుడు బర్త్ డివిజన్ అనేది టఫ్ ఏరియా, అది కంట్రీకి సంబంధించింది. ఈ చిన్న చిన్న వ్యవసాయం అన్నీ కూడా ప్రొసీజర్లో కాబట్టి ఎనీ టైమ్ దే కెన్ డూ. ఎస్. యాజ్ ఆఫ్ టుడే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అండర్ థ్రెట్. ఇంక ఈయన కానీ ఇంకో టర్మ్ వచ్చాడంటే తేడాలు వస్తాయి. వచ్చే అవకాశం లేదు లేదు కాబట్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.